రీసెంట్ గా నేను ఒక వీడియో చూసాను, అందులో కమెంట్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే, మనుషులు చూడండి అంటే కాయిన్ 2 సైడ్స్ ఆలోచించారా? ఎప్పుడు ఒకటే వేలో ఒకటే ట్రాక్ లో ఉంటారా? అంత నెగటివ్ మైండెడ్ లోనే ఉంటారా? ఎందుకు అంటున్నానంటే ఆ వీడియో మీద మాక్సిమం నెగటివ్ పాయింట్సే ఉన్నాయి, నెగటివ్ కమెంట్సే ఉన్నాయి. మరి దారుణం కదా. ఏంటంటే ఇప్పుడు పెద్ద మనుషులంట వాళ్ళు ఇష్టపూర్వకంగానే వెళ్లి ఆశ్రమంలో ఉంటున్నారు. తనకి ఆడపిల్లలు, తనకేమో తన పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని లేదు, అండ్ దట్టు వాళ్ళు అబ్రాడ్ లో ఉన్నారు. ఇంకా అక్కడ ఉండి కూడా పాపం వాళ్ళు ఊరికే కాల్ చేస్తూ బాధపడుతుంటారంట. చెప్తే వినకుండా ఇక్కడ మ్యాచ్ చూసినాం, ఇగో ఇట్లా ఉంది, నీ ఇష్టంగా వెళ్తే ఇలా ఉంది, ఇలా అయ్యింది అని బాధపడుతుంటారంట. అంటే తన పేరెంట్స్ అన్నారంట, ఇన్ కేసు ఇక్కడ కొడుకున్నా కూడా నేను ఇంతే చేసేవాడిని, నాకు ఆశ్రమంలో ఉండడమే ఇష్టము, అందరితో ఒక ఏజ్కి వచ్చాక అందరు మా ఏజ్ వాళ్ళతో ఉండడము మాకు ఇష్టము, అలా టైం స్పెండ్ చేయడము. సో నువ్వు ఇష్టం ఉన్నా లేకున్నా అలానే ఉండేవాడిని. పిల్లలకి ఇష్టం లేకున్నా అత్తలని చూడలేకుండా ఏదో తీసుకుపోయి అందులో పడేసినట్టుగా ఫీల్ అయ్యి కమెంట్స్ పెడుతున్నారు. అందరిది ఒకలాగా ఉండదు కదా, మ్యాటర్ అంతా వేరే ఉంటుంది. సో నేను ఇక్కడ టాపిక్ ఎందుకు ఇది ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నానంటే, ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్ టాపిక్ ఏదైనా కానివ్వండి ఒకటి ఉన్నది అని అంటే దాన్ని పాయింట్ 2 సైడ్స్ ఆలోచించండి. అప్పుడు ఒక ఒపీనియన్కి రండి, ఒక ఆలోచనకి రండి. అంతేగాని ఒకటే ట్రాక్ లో ఆలోచించొద్దు కదా. మీ మంచిగా చెప్తున్నాను. సో ఇంకొకటి ఒక ఎగ్జాంపుల్ చెప్పానా, ఒక అత్త కోడలు ఇద్దరికి మంచి ప్రేమ, కోడలకైతే తన హస్బెండ్ కంటే అత్త అంటేనే బాగా ప్రేమ. అలాంటిది ఇక కోడలు అంటే తప్పదు అన్నట్టుగా పిల్లల్ని తీసుకొని చదివించుకోవడానికి ఎక్కడికో వెళ్ళింది, ఒక ప్లేస్ లో ఉంటుంది, మంచిగా మాట్లాడుకుంటారు. కోడలేమో ఊరికే రండి కదా, ఏం చేస్తారు, ఒకరే హెల్త్ బాగుంది కాబట్టి ఇప్పుడు ఓకే చేసుకోగలుగుతున్నారు, పనమ్మాయిని పెట్టినాం, తర్వాత ఏంటి ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా వచ్చి ఉండాల్సిందే నా దగ్గరే. హస్బెండ్ ఏమో ఎక్కడో జాబు, వాళ్ళే ఎప్పుడో ఒకసారి కలుస్తుంటారంట, తప్పదు. సో ఇక్కడ అత్తకి ఏంటంటే తను క్లియర్ గా చెప్పింది, ఏంటి నువ్వేం టెన్షన్ పడకు, నాకు ఇష్టము ఇక్కడే ఉండాలని, అండ్ ఒక టైం వస్తే నేను ఆశ్రమంకే పోయి ఉంటా, మా ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఉంటే హ్యాపీగా ఉంటది అన్నట్టుగా మాట్లాడి అక్కడే ఉంటాను అని ఒప్పించేసుకుందంట. సో ఇప్పుడు తను అక్కడ పోయి ఉన్నది అని అంటే ఇక్కడ కొడుకు కోడలు తనని చూసుకోలేక తీసుకుపోయి అక్కడ జాయిన్ చేసినట్ట అర్థం కాదు కదా.